ఏప్రిల్ 29, 2025 మంగళవారం ఎకరేష్ మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా జీపీఆర్ఎల్కి పీవీఎస్ మండి లైన్ మాట్లాడుకునే ముందు అంగల్ మార్కెట్ మాట్లాడుకోవాలి. తర్వాత నేను వీడియో అప్లోడ్ చేశాను, లైవ్ పెట్టేశాను, మళ్ళీ సైలెంట్ అయిపోయాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసినట్టయితే అంగల్ మార్కెట్ అయితే ఒక 10-20 కొంచెం అటు ఇటుగానే జరిగింది. మార్కెట్ వచ్చి సూపర్ టాప్ మాత్రం అంగల్ మార్కెట్లో తగ్గింది. ఈవెన్ యావరేజ్గా తీసుకున్న మీడియాలు తీసుకున్నా కూడా ఒక 10-20 కొంచెం అటు ఇటుగానే జరిగింది అంగల్ మార్కెట్. ములకల్చూరు మార్కెట్ కూడా సూపర్ టాప్ ₹170. వేలంపాట్లో అక్కడ ఒక 10, 20, 30 కొంచెం అటు ఇటుగానే ములకల్చూరులో వేలంపాట్లు అయితే జరిగాయి. ఇంకా ఈరోజు మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఎలా వచ్చిందనేది ఈ వీడియోలో తెలియజేసాను. చూడండి, మనం ముందుగా జీపీఆర్ఎల్కి పీవీఎస్ మండి లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేట్లాగే వచ్చింది స్టాక్ వచ్చేసి. 1-2 మండీలకు మినహాయించినట్టే పెద్ద మనీ అన్నిటికీ పెద్దగా మార్పు అయితే లేదు. జీపీఆర్ కల్లా పీవీఎస్కి సేమ్ నేట మాత్రం వచ్చింది. పెద్ద మనీ అన్నిటికీ దిగుమతి కొంచెం అటు ఇటుగా వచ్చినాయి. అలాగే టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేట్లాగే స్టాక్ అయితే ఉంది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. పెద్దగా మార్పు అయితే లేదు ప్రస్తుతానికైతే. కానీ ఈ తర్వాత ఏమైనా వస్తే మళ్ళీ దిగుమతి అయితే పెరిగినట్టు ఉంటుంది. లేదు స్టాక్ అయితే నేట మాత్రమే ఉంటే ఏమైనా పెరగకపోతే సేమ్ నెట్ మాదిరే ఉంటుంది. ప్రస్తుతానికైతే దిగుమతులు పెద్దగా మార్పు అయితే లేదు. ఇదే అప్డేటు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద నెంబర్స్ కాల్ చేయొచ్చు. తక్షణంగా భూవరం కావాల్సి ఉంటే ఇక్కడ 2 నెంబర్లు పెట్టినాము చూడండి. ఆ 2 నెంబర్లకి అయితే కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి, ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్.